ఓట్ చోరీ జరిగిందని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసీసీ మహాధర్నాకు సిద్ధమైంది. ఇవాళ ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ధర్నా ఉంటుంది. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా అగ్రనేతలు, ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఓట్ చోరీ జరిగిందని దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసీసీ మహాధర్నాకు పిలుపునిచ్చింది. ఇవాళ ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ధర్నా ఉంటుంది. ఈ ధర్నాలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా అగ్రనేతలు, ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ రోజు ఓట్ చోరీకి వ్యతిరేకంగా జరగనున్న నిరసనకు సంబంధించి ఎవరెవరు పాల్గొంటున్నారు? రతిక, ఈరోజు కాంగ్రెస్ తలపెట్టిన ఓట్ చోరీ యాత్ర రామ్లీలా మైదానంలో జరగబోతుంది. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఈ ఓట్ చోరీ మహారాలిలో పాల్గొనేందుకు నిన్న రాత్రి రాహుల్ గాంధీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మెస్సీ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ఓట్ చోరీ మహా ర్యాలీలో ఇరువురు నేతలు పాల్గొనబోతున్నారు. వీరితో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమి నేతలు కూడా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఓట్ చోరీ అనేది జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం ఓట్ చోరీ చేసి గెలుస్తోంది అనేది ప్రధాన నినాదంతో ఈ మహా ర్యాలీని విపక్ష పార్టీలు చేపడుతున్నాయి. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఓట్ చోరీ యాత్ర అనేది జరగబోతోంది. గతంలో కూడా ఎన్నికల సమయంలో బీహార్ లో 16 రోజుల పాటు రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ యాత్ర నిర్వహించారు. మరోవైపు ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతోంది, ప్రతిపక్ష పార్టీల ఓట్లను ఏ విధంగా తొలగిస్తున్నారు, ఏ విధంగా అధికారంలోకి వస్తున్నారు తొలగించి అనే అంశాలపై ప్రధానంగా రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా వచ్చారు. అంతకుముందు మహారాష్ట్ర అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, హర్యానా కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తీరు కానీ అక్కడతో ఓట్లు తొలగించిన ఆధారాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు, ప్రపంచానికి తెలిసే విధంగా కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. దానిలో భాగంగానే మళ్ళా ఇప్పుడు మరొకసారి ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు అంటే రానున్న రోజుల్లో మరో 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఓట్ చోరీ ఏ విధంగా జరుగుతోంది అంటే ఇటు బీహార్ లోనే 64 లక్షల పైగా ఓట్లను తొలగించారు. అవన్నీ కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లు. రకరకాల కారణాలు చెప్పి ఓట్లను తొలగిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది బతుకున్న వారి ఓట్లు కూడా తొలగించేస్తున్నారు. తొలగించి ఆ ప్లేస్ లో వీరు దొంగ ఓట్లు వేస్తున్నారు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ రోజు రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ మహా ర్యాలీ అనేది ప్రారంభం కాబోతోంది. సాయంత్రం వరకు కూడా జరుగుతున్న నేపథ్యంలో దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు, మరోవైపు విపక్ష పార్టీలందరూ కూడా ఈ ఓట్ చోరీ మహా ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. థాంక్యూ శివ.